నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సమక్షంలో జరగాల్సిన పెనుపల్లి మండలం లింగంగూడెం గ్రామ సర్పంచ్ రీకౌంటింగ్ ఈ నెల 27కు వాయిదా పడింది. కోర్టు ఇచ్చిన ఇంట్రీమ్ ఆర్డర్ తో సంబంధిత అధికారులు పెనుపల్లి మండలం లింగగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక బ్యాలెట్ పేపర్లను కోర్టుకి అప్పగించడంతో సర్పంచ్ ఎన్నిక ఓటర్లకి రీకౌంటింగ్ ని నిన్న జరగాల్సి ఉండగా ప్రభుత్వం తరపున ఏజీపీ కొంత సమయం కావాలని కోరటంతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బిఎస్ఎన్ సుమబాల ఈ నెల 27వ తారీఖున వాయిదా వేయడంతో ఉత్కంఠంగా ఎదురు చూసిన సర్పంచ్ ఎన్నిక రీకౌంటింగ్ వాయిదా పడింది. గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పదవిని ఒక హోదాగా కాకుండా బాధ్యతగా తీసుకుని ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ అన్నారు. టీటీడీసీ సమావేశ మందిరం నందు నూతనంగా గెలుపొందిన గ్రామ పంచాయతీ సర్పంచులకు 5 రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులలో అదనపు కలెక్టర్ పి శ్రీజతో కలిసి జిల్లా కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. గ్రామ పాలనలో సర్పంచుల పాత్ర, బాధ్యతలు, ప్రజలకు అందించవలసిన సేవలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. గ్రామ స్థాయిలో ప్రజల మన్ననలు పొంది సర్పంచులుగా ఎన్నికైన సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా పంచాయతీలో మీరు వందల పనులు ఉండొచ్చు, కానీ ఒక 4-5 అంశాలు ఖచ్చితంగా ప్రతి పంచాయతీలో చేయాలి. ఇది చేస్తే ప్రజల నుంచి చాలా మన్ననలు వస్తాయి. ఇవి చేయకుండా మీద మీరు ఏమన్నా చేయండి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏదో ఒకటి చేసేది, వేరే సెపరేట్ నిధులు తీసుకొచ్చి ఏదో ఒకటి చేసినా కానీ ఈ 4-5 అంశాలు నేనైతే ప్రస్తావిస్తున్నాను. ఖచ్చితంగా ప్రతిరోజు ఎవరు సమీక్ష చేసినా చేయకుండా సర్పంచ్ గారు మీ బాధ్యతగా తీసుకోవాలి. ఒకటి, పారిశుద్ధ్యం. ప్రతిరోజు కూడా 6 గంటలకి మన ట్రాక్టర్ పోవాలా, చెత్త సేకరణ జరగాల. ఊరంతా కూడా 7 గంటలకు అందరూ లేచి బయటకు వచ్చే సమయానికి పరిశుభ్రంగా ఉండాలి. పారిశుద్ధ్యం లేకపోతే మిగతా మీరు ఎన్నైనా చేయండి. ఇప్పుడు మీకు సరిగ్గా అది ప్రజలు ఎప్పుడు కూడా దాన్ని స్వీకరించారు. పారిశుద్ధ్యం అనేది ఇప్పుడు మన ఇల్లు క్లీన్ లేకుండా ఉంటే ఏమన్నా మంచిగా ఉంటుందా? మన ఇల్లు చెప్పండి. ఫస్ట్ పరిశుభ్రత ఉంచుకుంటా లేదా పొద్దున. సో పరిశుభ్రత మోస్ట్ ఇంపార్టెంట్. 2, వీధి లైట్ల నిర్వహణ. వీధి లైట్లు కూడా చాలా వరకు కొన్ని కాలనీలలో, కొత్త కాలనీలలో ఏర్పాటు కాని ఉంటాయి. ఏర్పాటైన కాలనీలో వీధి లైట్లు పని చేయకుండా బల్బులు పాడేస్తుంటాయి. అవి నిరంతర ప్రక్రియ. ఒక్కసారి బల్బు ఏర్పాటు చేసి వీధి లైట్ ఏర్పాటు చేస్తూ ఉంటుందని లెక్కలేదు. కాబట్టి వీధి లైట్ల నిర్వహణ కూడా ప్రాపర్ గా చేసుకోలేక పోతే ఇమీడియట్ గా మీరు వెచ్చించే డబ్బులు, మీ తీర్మానం కూడా పంచాయతీలో వీధి లైట్ల నిర్వహణ మీద ఖచ్చితంగా ఉండాలి. తర్వాత పచ్చదనం. గ్రామంలో నర్సరీ పెంపొందించడం కానివ్వండి, ఊర్లో చెట్లకు నీళ్లు పట్టడం కానివ్వండి, ఉన్న చెట్లకు నీళ్లు ప్రతి ఒక్క వర్షాకాలం సమయం కల్లా మంచి ఒక నర్సరీ తయారు కావాలా. అవన్నీ కూడా మంచిగా మీరు ప్లాంటేషన్ చేసి నీట్గా పచ్చదనం పెంపొందించాలి. 4, ట్యాక్సుల కలెక్షన్. పన్నులు కూడా మనం కరెక్ట్గా టైంకి కలెక్ట్ చేయాలి, అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి. దాంట్లో సంఘీభావం చూపించడము దాంట్లో మాత్రం అస్సలు చూపించద్దు. మీరు ఒక బాధ్యతాయుతమైన ఉన్నారు. రేపు మీరు మీ పంచాయతీ నిర్వహణ చేయాలంటే పంచాయతీకి మీ ఓన్ నిధులు మీరు సమకూర్చుకోవాలి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పొగమంచు అలుముకుంది. ఎదురెదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం ప్రధాన రహదారిపై మంచు ఆవరించి సన్నటి వర్షపు మాదిరిగా మంచు కురవటంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లైట్లతోనే అతి కష్టంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ పొగమంచు వలన వరి పైరు, మొక్కజొన్న, మిర్చి, మామిడి తోటలకు తీవ్ర నష్టం కూడా వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వస్తుందిగా ఖమ్మం నగరంలోని వాసవి క్లబ్ శివాలయం స్ట్రీట్ అధ్యక్షులు రామకృష్ణ, సెక్రటరీ శ్రీహరి, ట్రెజరర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో శ్రీనివాస కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మహిళలు కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారి పూజలు శాస్త్రోక్తంగా అయ్యగారులచే నిర్వహించారు. ముఖ్య అతిథిగా అంతర్జాతీయ అడ్మినిస్ట్రేటివ్ ఉపాధ్యక్షులు కడవెండి శ్రీనివాసు, వైస్ గవర్నర్ వేముల రామ్మోహన్, రీజియన్ చైర్మన్ దాసా శ్రీనివాసు, కొదుమూరు జగన్నాథం, జోన్ చైర్మన్ వేంశెట్టి మోహన్ దాసు తదితరులు పాల్గొన్నారు.
మళ్ళీ అటు నుంచి వచ్చి ఉంటుంది. प्रणो देवी सरस्वती वाजय भर्वाजनीवती ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवाय नमः हरिः ओम् శివాలయం స్ట్రీట్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా మరి అధ్యక్షులు రామకృష్ణ గారు, సెక్రటరీ శ్రీహరి గారు, ట్రెజరరు గోపాలకృష్ణ గారు ఆధ్వర్యంలో మరి ఈరోజు చక్కగా అమ్మవారి శ్రీ కన్యకా పరమేశ్వరి మన కులదైవం అయినటువంటి వాసవి మాత యొక్క కరుణా కటాక్షములతో మరి ఈ రోజున కుంకుమ పూజలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. చక్కగా మన సంప్రదాయ ప్రకారం కుంకుమ పూజలకు మహిళలను తీసుకొచ్చారు, కుంకుమ పూజలు చేయిస్తున్నారు. అమ్మవారి పూజ మరి అంతా కూడా చాలా సంప్రదాయబద్ధంగా చక్కగా మన అమ్మవారిది ఇవాళ జరుపుకుంటున్నాము. ఈరోజు 102 గోత్రికులది మరి మన అమ్మవారు ఈ రోజున ఆమె ఆత్మార్పణ చేసుకున్నది. అది మర్చిపోకుండా మన జాతి మొత్తం అందరికీ అమ్మవారు, అందరికీ అమ్మవారే, మనమనే కాదు. ఆమె పార్వతి అంశ, భగవత్ అంశ. చాలామంది తెలియదు, వైశ్యుల కులం అనుకుంటారు. వైశ్యుల కులం అయినప్పటికీ ఆమె అంశ వచ్చేసి పార్వతీ మాత. సో మనము అందరికీ దైవం ఈమె. అటువంటి అమ్మవారిది ఈ రోజున ఆత్మార్పణ చేసుకున్న దినాన్ని మర్చిపోకుండా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి 2000 క్లబ్లు ఈ రోజున అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, 23 దేశాల్లో ఉన్నాయి. అందరూ కూడా అమ్మవారిని నిష్ఠతో మరి మన అందరూ కూడా అన్ని క్లబ్లు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్, జిల్లా బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు, దేశ బాధ్యులు అందరినీ కూడా ఆహ్వానించుకొని మరి చక్కగా సేవా కార్యక్రమాలు కూడా చాలా చేస్తున్నారు. జై వాసవి, జై ఆర్యవైశ్య, కళ్యాణ గుణ సంపన్నాం కరుణారసవాహినిం వందే కన్యకా పరమేశ్వరిం. అమ్మవారి ఆత్మారాధన దినోత్సవ సందర్భంగా నేడు వాసవి క్లబ్ శివాలయం స్ట్రీట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమ్మవారి ఆత్మారాధన దినోత్సవానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ, నేటి మన ముఖ్య అతిథి అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ శ్రీ కడివెండి శ్రీనివాస్ గారికి, మిగతా పెద్దలందరికీ అమ్మవారి ఆత్మార్పణ గావించిన దినాన్ని పాల్గొనడం అందరం హర్షదాయకం. మన కులదైవమైన అమ్మవారు ఆత్మార్పణ గావించుకున్నది కులాంతర వివాహాలని రూపుమాపాలని. ఒక రాజు ఆమెని వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చినప్పుడు తిరస్కరించి ఆమె మనందరి అభీష్టాల మేరకు 102 గోత్రికలతో ఆత్మార్పణ గావించుకున్న ఈ రోజున మనం శుభదినం అనుకోవాలో ఇంకోటి అనుకోవాలో ఏదేమైనప్పటికీ మరి మన కడివెండి శ్రీనివాస్ గారు చెప్పినట్టు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అన్నీ వివరించారు. అలానే శివాలయం స్ట్రీట్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ గారు, శ్రీహరి గారు, గోపాలకృష్ణ గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ జై వాసవి, జై ఆర్యవైశ్య. ఈరోజు వాసవి క్లబ్ శివాలయం స్ట్రీట్ వారు క్యాలెండర్ ఈవెంట్స్లో భాగంగా ఇవాళ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా కుంకుమ పూజ ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మహిళలందరికీ. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోని పెట్టడం పట్ల జూలూరుపాడు మండలానికి చెందిన టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు మండిపడ్డారు. మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని పాలతో శుద్ధి చేసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగువారి ఆరాధ్య దైవం, పేదలపాటి దేవుడైన ఎన్టీఆర్ పై నీచమైన భాషతో కించపరుస్తూ, అదేవిధంగా ఒక కులాన్ని దూషిస్తూ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని తెలియజేశారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరారు. ఆంధ్రుల ఆరాధ్య దైవం, ఆంధ్రుల యొక్క ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారిని వ్యక్తిగతంగా అలాగే కులపరంగా చూపించినటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు ఎన్టీ రామారావు గారు ఒక కులానికో ఒక మతానికో ఒక పార్టీకో చెందినటువంటి వ్యక్తి కాదు. ఆయన ఆంధ్రుల యొక్క ఎవరైతే ఉన్నారో ఆంధ్రులు ఉమ్మడి రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులందరికీ కూడా ఆరాధ్య దైవం చేసినటువంటి వ్యక్తి. ఈ రోజున అతను సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు దేశవ్యాప్తంగా కూడా అతను అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. అలాంటి మహనీయుని ఒక పార్టీకో ఒక కులానికో అతీతం చేసి అతన్ని కించపరుస్తూ ప్రత్యేకంగా అతని అనరాని మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి పైన అట్లాగే కులాన్ని కూడా దూషించడం అనేది కూడా తప్పు. ఇలా అతని ఎమ్మటి ఉన్నటువంటి ఒక కమ్మ కులం కాదు, ఈ భారతదేశంలో కానీ ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు ఈ రోజున ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరికీ కూడా ఆరాధ్య దైవమైనటువంటి ఆ ఎన్టీ రామారావు గారిని వ్యక్తిగతంగా కులాన్ని కించపరుస్తూ చేసినటువంటి వ్యక్తిపై చట్టపరమైనటువంటి ఇలా పోలీస్ స్టేషన్లో మేము జుల్లూరుపాడు మండలం తరఫున అఖిలపక్షం తరఫున రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి కూడా ఈ రోజున మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అతన్ని చట్టపరమైనటువంటి చర్య అతని మీద తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి ఏ పార్టీ మీద కానీ ఏ వ్యక్తి మీద కానీ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా కానీ అతన్ని చట్టపరంగా పీడీ యాక్ట్ పెట్టి భవిష్యత్తులో ఇలాంటి వాడిని బయటికి రాకుండా చేస్తేనే భవిష్యత్తులో చట్టం అంటే కూడా భయం ఏర్పడుతుంది. అతని ప్రకారం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మతం అనే సెంటిమెంట్ పేరుతో ప్రస్తుతం దేశంలో ఆర్థిక సామాజిక అంశాలను తప్పుదోవ పట్టించి కార్పొరేట్ ఫాసిస్టు శక్తులు పార్లమెంటరీ డెమోక్రసీకి ఛాలెంజ్ విసురుతున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో సిపిఐ శత వసంతాల సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ సెమినార్లు ప్రసంగించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఛాలెంజ్ విసురుతున్న కార్పొరేట్ శక్తులను, దేశంలో ఆర్థిక సామాజిక అంశాలను తప్పుదోవ పట్టిస్తున్న ఆ శక్తులను ఐక్య పోరాటాల ద్వారా అడ్డుకట్ట వేద్దాం, కలిసి ముందుకు పోదామని వామపక్ష పార్టీలకు డిప్యూటీ సీఎం పిలుపునివ్వడం జరిగింది. శత వసంతాల సందర్భంగా అంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో దీనికి సంబంధించినటువంటి సమావేశాలు దేశంలో ఖమ్మం జిల్లాని ఎన్నుకోవటం, ఈ ఖమ్మం జిల్లాలో మీ అందరికీ సరే మా పార్టీలు వేరైనా మీ అందరికీ ఆతిథ్యం ఇచ్చేటువంటి అదృష్టం మాకు రావటం నిజంగా మా అదృష్టంగానే భావిస్తా ఉన్నాం. మా జిల్లా, and I'm not talking about our own district people, I'm trying to give the voice to the outsiders of the district. మా జిల్లా ఆతిథ్యం ఇవ్వటానికి అనేక రకాలైనటువంటి భావజాలాల్ని ఆహ్వానించడానికి, అనేక రకాలైనటువంటి భావజాలాల వ్యాప్తికి కూడా ఈ జిల్లా ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటుంది. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, రాజా గారు, దిస్ డిస్ట్రిక్ట్ ఈజ్ హ్యావింగ్ ఎ పెక్యూలియర్ kind of a situation here. It always welcomes a different ideologies. It always absorbs different ideologies. It always allows and welcomes the deliberations on different ideologies. It's something like, extreme left-wing extremism to right-wing ideologies, till that it always welcomes everyone. On the same lines, today we are very fortunate to host from all over the country, not only the country, even from all over the world. Your delegates, you all have come here and participated in this district. It is a fortunate for the district and the political leaders from various parties also. We are so, proud to
welcome and to give kind of ఈ నెల 25న ఆదివారం ఖమ్మంలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం మహాసభలు జరుగుతున్నాయని అధ్యక్షుడు పిట్టెల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా సభల వివరాలను ఆయన వెల్లడించారు. సభలో పలు తీర్మానాలు చేస్తామని, అనేక సమస్యల్ని గ్రామీణ వైద్యులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సభకు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి హాజరు కానున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. పెద్ద సంఖ్యలో మహాసభకు తరలి రావాలని ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల గ్రామీణ వైద్యులకు ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈ నెల 25వ తారీఖు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 24వ మహాసభ జరపాలని నిర్ణయించాం. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం సభ్యులందరూ ఉదయం 9:30కే ఖమ్మం బైపాస్ రోడ్డు నందు గల కృష్ణా ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, మరియు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ రెవెన్యూ మంత్రి, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ జౌలి పరిశ్రమ శాఖ మార్చులు, మన జిల్లా ముగ్గురు మంత్రులే కాకుండా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాకెటి శ్రీహరి, క్రీడలు మత్స్యశాఖ మంత్రి వారిని ఆహ్వానించాం. అలాగే ఈ జిల్లా ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి గారు, మరియు వైరియా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు, ఈ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ తాతా మధు గారు, అలాగే ఈ జిల్లా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గారు, మరియు ఖమ్మం వైద్యాధికారి డిఎంఎండ్హెచ్ఓ రామారావు గారు, అలాగే కొత్తగూడెం జిల్లా అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ సైదుల్ గారిని ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మీరందరూ సకాలంలో అన్ని మండలాలు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం సభ్యులు ఉన్నటువంటి ఖమ్మం జిల్లా, భద్రాచలం జిల్లా, మహబూబాబాద్ జిల్లా, ఈ 3 జిల్లాల సభ్యులందరూ సకాలంలో హాజరై ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ సమావేశంలో చాలా ముఖ్యమైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర కమిటీ అధ్యక్షులు శంకర్ ముదిరాజ్ గారు, రాష్ట్ర ఫెడరేషన్ సెక్రటరీ మోహన్ గారు, ఉపాధ్యక్షులు సత్యనారాయణ గారు, కోశాధికారి నగేష్ గారు, కార్యదర్శి శంకర్ గారు, వీరందరూ రాష్ట్ర కమిటీ కూడా ఈ సమావేశానికి హాజరవుతుంది. కాబట్టి మనకున్నటువంటి అన్ని మండలాల గ్రామీణ వైద్యులు ఉదయం 9:30కే సభాస్థలికి వచ్చి ప్రకృతి వనరుల్ని నాశనం చేస్తే మనిషి మనుగడ కష్టం అవుతుందని అన్నారు త్రిడండి చిన్నజీయర్ స్వామి. నేలకొండపల్లిలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని సిద్ధార్థ యోగా విద్యాలయంలో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. మనిషికి కావాల్సినవి ఇవ్వగలిగే శక్తి భూమికి ఉందని ఆయన తెలిపారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని ఆయన అన్నారు. ఆవులను పాశ్చాత్య దేశాల వారు పాల కోసమే పెంచుతారని, భారతదేశంలో కూడా రైతులు అదే బాటలో పయనిస్తున్నారని అన్నారు. వస్తువులను హైబ్రిడ్ గా పెంచడం వలన అనేక మంది రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ జాతీయ నాయకులు నారాయణ మాట్లాడుతూ భారతదేశంలో అత్యంత సారవంతమైన భూములు ఉన్నాయని తెలిపారు. కానీ ఇక్కడి నుంచి వెళ్లి ఇతర దేశాలలో వ్యవసాయం చేస్తున్నారని అన్నారు. విత్తనాలు, ఎరువుల కంపెనీలు పెద్దవారివేనని, రసాయన ఎరువుల వాడకం వలన పండిన పంటలు తినడంతో రోగాలు వస్తున్నాయని తెలియజేశారు. సదస్సు అనంతరం చిన్నజీయర్ స్వామి సిద్ధార్థ యోగా విద్యాలయం నుంచి రామదాసు ధ్యాన మందిరం వరకు సుపల పాదయాత్ర చేశారు. ఆయుర్వేదంలో హృదయ వర్ధతే ఆయువు అన్నారు. అంటే నెయ్యి తాగితే ఆయువు పెరుగుతుంది అన్నారు. ఇప్పుడు నెయ్యి తాగితే ఆయువు కాస్త క్షీణించిపోతుంది. ఎవరైనా ఏదైనా వస్తువు కొనగానే ఏం చూస్తారు? దాని మీద ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది అని చూస్తారు. ఎందుకని? కొలెస్ట్రాల్ ఎక్కడ పెరిగిపోతుందేమో అని భయం చేస్తారు. నెయ్యి తాగే ధైర్యం ఎవరికైనా ఉందా?
నెయ్యి తాగుతారా? ఎందుకని? కొలెస్ట్రాల్. కానీ నెయ్యి వల్ల ఆయువు పెరుగుతుందంటే నెయ్యి ఎందుకు కింద మానేస్తున్నారు? అంటే నెయ్యి చేసే పద్ధతి పాడైపోయింది. నెయ్యి దేంట్లో తయారు చేయాలి? ముందర పాలు కాయాలి, అవి చల్లారబెట్టాలి, దాన్ని పెరుగు చేయాలి, అప్పుడు దాన్ని చిలకాలి, అందులోంచి వెన్న రావాలి, అది కాయాలి, అప్పుడు నెయ్యి రావాలి. అలా కాస్తే మన ఇంటి వెనకాల ఎక్కడో పొయ్యి పెట్టి అక్కడ నెయ్యి కాస్తే రోడ్డు మీద వెళ్ళేవాడికి అందరికీ కూడా అనుకు అనిపించేది. రోడ్డు మీద వెళ్ళేవాడు అలా కాస్తే గిన్నెకి కింద నల్లగా ఏదో అవుతుంది, ఏమంటారు? గోపు. అది ఒక్కడి కింద చాలండి, భలే బాగుంది. ఇప్పుడు మన ఇళ్లలో వాడే నెయ్యి పట్టుకొచ్చి ముక్కులో స్ప్రే చేసిన వాసన అనేది దాంట్లో ఎందుకు లేదు? ఎందుకు లేదు? నేటి తప్ప, పాల తప్ప, చేసే ప్రాసెస్ తప్పగా. నువ్వు పాలలోంచి వెన్న తీసుకున్నావు, పాలలోంచి వెన్న తీయవు. ఒక ఆయన అన్నట్టండి, మామిడి రసము ఆరోగ్యము బాగుండును. ఏంటది? ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత, ఇంటర్నేషనలిజం వచ్చిన తర్వాత ఎక్కడ లాభాలు వస్తే అది పోవాలి. మ్యాన్స్ హండ్రెడ్ కంపెనీ వచ్చిన తర్వాత విత్తనాలు వాళ్ళు సప్లై చేయడం. నేను ఒక మాట చెప్పాను నీకు, కొన్ని దేశాలు తిరిగాను కాబట్టి. మన భారతదేశంలో అత్యంత సారవంతమైన భూమి ఉంది. మీరు రష్యా, అమెరికా ఎక్కడ చూసుకున్నా కూడా వాళ్ళకి సంవత్సరం ఒక పంటే పండేది, మనకి 3 పంటలు పడతాయి. వాళ్ళకి 6 నెలలు మంచిగా ఉంటుంది. దానికి ఎక్కువ పోషణ జరగాల. మన భారతదేశంలో ఉన్నటువంటి సాయిల్, భూమి చాలా సంపన్నమైంది, సారవంతమైంది. నదీ జలాలు ఇంకిపోయే అవకాశం లేదు మనకి. గంగా కాలు నదీ జలాలు ఉన్నప్పుడు ఎప్పుడు ఇంకిపోయి అసలు మనం తెచ్చుకోలేకపోయినది మన అసమర్థత. దేశం నీరుంది, భూమి ఉంది, కష్టపడే జనం ఉన్నారు. ఇక్కడి నుంచి గల్ఫ్ కంట్రీలో పోయి పనిచేస్తున్నారు, మేధావులు అమెరికాలో పోయి పనిచేస్తున్నారు, చేతి పని చేసేవాడు పోయి గల్ఫ్ కంట్రీ పని చేసుకుంటున్నారు. అది కష్టపడేటువంటి మనస్తత్వం ఉంది. అది కష్టపడే జనం ఉండి, సారవంతమైన భూమి ఉండి, సంవత్సరం పొడవున నదీ జలాలు, సహజ నదీ జలాలు ఉండి ఎందుకు మనకు కొడుకు కాటాలో ఉన్నది ఒకటి ప్రశ్న. అన్నీ ఉన్న అన్నట్టు అన్నట్టుగా. సో దాని లోపల నేను పోను, ఇది వేదిక కాదు. అయితే మనం సహజంగా చేసేటువంటి పంటలు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇది వాళ్ళ టెంప్టేషన్. మీకు అధిక ఉత్పత్తి చెప్పడం ద్వారా ఆ విత్తనాలు తీసుకోవడం, ఆ విత్తనాలు చెడిపోవడం, సొంతంగా విత్తనాలు తయారు చేసే అవకాశం లేకుండా పోవడం. మ్యాన్సన్ కంపెనీ వాళ్ళు 1700-1900 వసూలు చేయాలా కిలో, 1 గ్రాముకు. మేము కోర్టుకు పోయాల్సి వచ్చింది. కొల్లాగేసి ఎవరు కోర్టుకు, సుప్రీంకోర్టులాగా పోయారు. అప్పుడు వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి పోతే చివరికి 350 ఎంతో తగ్గించారు కోర్టు. అది సుప్రీంకోర్టు పట్టుకుని చేస్తే, అంటే కంపెనీ విత్తనాల నుంచి దోపిడీ మొదలవుతుంది. రెండవది ఏంటంటే, ఎరువుల కంపెనీలు ఎవరివి? పెద్ద పెద్ద ఆసాములవే ఎరువుల కంపెనీలు. ఆ ఎరువుల కంపెనీలు విస్తృతంగా ప్రచారం చేసి మనకు చాలా వేస్తుంటారు. ఆ ఎరువు కౌంటర్ టెంప్టేషన్. టైర్డ్గా ఉన్నప్పుడు కాఫీ తాగితే ఇన్స్టెంట్ రియాక్షన్ ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.